హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. డీజిల్ రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం, మన ఛానల్లో తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ అండ్ ఇంటర్నేషనల్ వైజ్ తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ ఇస్తా. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, సపోర్ట్ ఇస్తే మాకు కూడా చాలా హ్యాపీ. అండ్ రివ్యూ అయితే పూర్తిగా చూడండి, నచ్చకపోతే మా ఛానల్ దరిదాపులు కూడా రావద్దు. డీజిల్ తమిళ్ మూవీ సడన్గా అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చింది. తెలుగు డబ్బింగ్ చాలా బాగా చేశారు. 2 hours 20 minutes ఉంది. అండ్ ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఈ సినిమా గురించి పెద్దగా నాకేం తెలియదు, బట్ చూడడానికి ఒక 2 విషయాల్లో వెంటనే చూడాలనిపించింది. ఫస్ట్ రీజన్ ఏంటంటే, ఈ సినిమా హీరో హరీష్ కళ్యాణ్ పార్కింగ్ అండ్ లబ్బర్ పందు అనే బ్లాక్ బస్టర్ ఇచ్చారు, దాని తర్వాత తీసిన మూవీ ఇది. అండ్ సెకండ్, ఇందులో ఒక సాంగ్ ఉంది, బేబస్సంగా సోషల్ మీడియాని ఊపేసింది. ఆ సాంగ్ ఇక్కడ పూర్తిగా ప్లే చేయను, కానీ ఒక చిన్న క్లిప్ ప్లే చేస్తా. మరి ఓవరాల్ మూవీ ఎలా ఉంది అని అంటే మాత్రం, బండిలో డీజిల్ ఉంది కానీ బండి అయితే కదలట్లేదు, అవసరమైనప్పుడు బండి స్టార్ట్ అవ్వట్లేదు భయ్య. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మెల్లగా స్టార్ట్ అయింది కానీ తర్వాత మళ్ళీ అదే ప్రాబ్లం. ఇది పుష్ప సినిమాకి పెద్ద స్పూఫ్లా అనిపించింది భయ్య. హరీష్ కళ్యాణ్ 2 బ్లాక్ బస్టర్ ఇచ్చిన తర్వాత ఈ మూవీ అంటే మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, బట్ సినిమా మాత్రం నాకైతే అస్సలు నచ్చలే. అసలే లో ఫీవర్ ఉంది నాకు ఈ సినిమా మొత్తం చూసాక హెడ్ఏక్ కూడా వచ్చేసింది. సినిమాలో ఆ సాంగ్ ఉంది కదా, కేక, దానికోసమైతే వెయిట్ చేసా 55 minutes దగ్గర వచ్చింది ఆ సాంగ్. అదొక్కడ తప్ప సినిమాలో క్యారెక్టర్స్ కానీ, స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ ప్రతిదీ ఒక్క హైలైట్ సీన్ కూడా లేదు. హరీష్ కళ్యాణ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఎంచుకోవడంలో తప్పు లేదు. సాఫ్ట్ రోల్స్లో చూసాం, ఫస్ట్ టైం ఒక మాస్ యాక్షన్ ఫిల్మ్లో చూడాల్సి వచ్చింది. ఎంత బాగా యాక్ట్ చేసినా, అతను ఎన్ని ఫైట్స్ చేసినా సినిమా కంటెంట్ అయితే కుప్పగోలిపోయింది. పుష్ప సినిమా పెద్ద హిట్ అవడంతో దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఒక మూవీ తీద్దామని పప్పులో కాలేసినట్టు అనిపించింది. పుష్ప సినిమా ఎర్రచందనం గురించి ఉంటుంది, ఇందులో డీజిల్ గురించి ఉంటుంది, అంతే తేడా. ఒక సాధారణ మత్స్యకారుడు డీజిల్ స్మగ్లర్గా ఎట్లా మారాడు, దేనికోసం మారతాడు అనేదే మూవీలో స్టోరీ. సేమ్ పుష్ప సినిమాలో లాగానే హీరోకి అదే యాటిట్యూడ్ ఉండడం, వాళ్ళు ఆ స్మగ్లింగ్ చేసే సీన్స్, ఆ క్రైమ్ సిండికేట్ గురించి మాట్లాడుకోవడం, పోలీసులు అదేవిధంగా చెప్పే డైలాగులు సేమ్ అట్లని అనిపించే నాకైతే. బట్ అక్కడ వర్కౌట్ అయింది, ఇక్కడ వర్క్ అవ్వలేదు, అంతే తేడా. ఇందులో హీరోయిన్ ఉంది, ఆమె క్యారెక్టర్ అసలు ఎందుకుందో అర్థం కాదు, ఎందుకు పెట్టారో కూడా తెలియదు, 15 నిమిషాలు కూడా కనిపించదు. అండ్ ఆ హీరోయిన్కి డ్రీమ్ వస్తూ ఉంటుంది, ఏదో సముద్రంలో మునిగిపోయినట్టు, తనకు ఒక జలకన్నే వచ్చి కాపాడినట్లు. అది ఎందుకు పెట్టారో తెలియదండి, సరైన కంక్లూజన్ కూడా లేదు. ఈ విషయాన్ని అయితే పూర్తిగా వదిలేశారు. జస్ట్ ఆ చిన్న బిట్ ఎందుకు చూపించాలి, దీనిలో కావాలని ప్రేమ కథని ఇరిగించారనమాట బలవంతంగా. హీరో ఉండాలి కాబట్టి హీరోయిన్ ఉండాలి, అంతే. కొన్ని మంచి థాట్స్ ఉన్నాయి, ప్రజలు ఇట్లా కొన్ని విషయాలు ఇబ్బంది పడుతున్నారు, మత్స్యకారుల ఫ్యామిలీ పడే ఇబ్బందులు, కొన్ని పాయింట్స్ అయితే టచ్ చేసినప్పటికీ కూడా చూపించే విధానం బాలే. విలన్స్ ఉన్న సోసో, పోలీసులు ఉన్నారు, ఏం చేయరు. హీరో ఫాదర్ మనోహర్ క్యారెక్టర్లో సాయి కుమార్ గారు ఉన్నారు, ఆయనకి తెలుగు డబ్బింగ్ ఆయనే చెప్పుకున్నారు, సో హ్యాపీ. స్టోరీ టెల్లింగ్ బాలేదు, స్టోరీ ముందుకు కదలదు, ఎంత తొందరగా ఫినిష్ అయిపోద్దిరా బాబు, హ్యాపీగా పడుకుండిపోతా అన్న ఒక ఫీలింగ్. పాట తెలుగులో విన్నప్పుడు ఓకే, కానీ తమిళ వెర్షన్ చాలా బాగుంటుంది. యాక్టర్స్లో హరీష్ కళ్యాణ్ ఆ పోలీస్ క్యారెక్టర్ ఒకటి బాగుంటుంది, మిగతా వారంతా సోసో. టెక్నికల్గా మూవీని అయితే ఎంచడానికి లేదు, విజువల్స్ చాలా బాగున్నాయి, ఒక్క సాంగ్ తప్ప మిగతా పాటలు అయితే బాగాలేవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంత నచ్చలే, ఎడిటింగ్ కూడా సరిగ్గా చేయలేదేమనిపించింది, చాలా వేస్ట్ సీన్స్ ఉన్నాయి. ఒక 2 గంటల 20 నిమిషాలు కూర్చొని చూడాలంటే కొంచెం ఓపిక అయితే ఉండాలి. ఫైనల్లీ డీజిల్ బండిలో ఉండి స్టార్ట్ అవ్వకపోవడం అంటే ఇదేనేమో. మరి ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తానంటే మూవీకి 2/5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ సెక్షన్లో హైప్ కూడా ఇచ్చేసేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.